హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఇంకా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వ్లాగ్ వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అండి. చలాకీగా చేసుకునే నా సాయంత్రం పనులైతే మీతో షేర్ చేసుకుంటాను. టైం వచ్చేసి 3:30 అవుతుందండి. ఇంకా వాకిలైతే శుభ్రంగా తుడిసేస్తున్నాను. అలాగే ఈవినింగ్ స్నాక్స్కి అయితే బాలామృతం పిండితో అమృతం లాంటి కేక్ అయితే చేశాను. ఇంకా వాకిలైతే ఇలా శుభ్రం చేసేసి బట్టలు అయితే మడతెట్టేద్దామని ఇంకా మంచం మీద వేసేసి మడతేద్దామని అయితే వెళ్తున్నానండి. ఇంకా వెళ్ళేలోపు కరెంటు చీమలు అయితే మొత్తం బట్టలంతా కూడా పట్టేసినాయి. ఇంకా మొత్తం దులిపేసి ఇంకా మంచం మీద అయితే వేసేసానండి. ఇంకా కేక్ చేసేసి తర్వాత అయితే మడతేద్దామని మొత్తం కూడా చీమలు అయితే పట్టేసినాయండి. ఇంకా అవి కుడితే మామూలుగా ఉండదు. ఇంకా అందుకే మడతెట్టకుండా ఇంక మంచం మీద వేసేసానండి దులిపేసి. కొన్ని చీమలు ఏమైనా ఉంటే పోతాయి కదా. ఇంకా కేక్ చేసేసి తర్వాత అయితే వచ్చి మడతెడదామని ఇంక ఇలా అయితే వేసేస్తున్నాను. ఫుల్గా చూడండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ ఫుల్గా చూడండి. స్కిప్ చేస్తున్నారు. ఫుల్గా చూస్తేనే కదా నేను ఎలాగా చేశానో నా ఈవినింగ్ రొటీన్ అయితే మీకు తెలుస్తుంది. ఇప్పుడైతే కేక్ అయితే చూపిస్తాను. వాతావరణం అయితే చల్లగా ఉందండి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే బాలామృతంతో కేక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి బాలామృతంతో కేకు. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చేసేస్తాను. చల్లగా ఉంది వాతావరణం, చాలా కూల్గా ఉంది. అలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా. నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఒక 2 కప్పులు అయితే బాలామృతం పిండిని అయితే తీసుకుంటున్నానండి. రెండు కప్పులు అయితే తీసుకుంటానండి. ఒక కప్పు అయితే వేసుకుంటున్నాను. ముందు మిక్సీ ఆడాలండి. మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలండి మిక్సీకి. రెండు కప్పులు అయితే తీసుకున్నాను. దీంట్లో షుగర్ అయితే ఉంటుంది కదండి. మనకి కొంచెం స్వీట్ కావాలంటే కొద్దిగా పంచదార అయితే తీసుకోవాలి. నేను కొద్దిగా వేసుకుంటున్నాను. ఇంత అయితే వేస్తున్నానండి. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము. చూడండి ఇంత మెత్తగా అయితే ఆడాలి. చాలా మెత్తగా ఉంది కదా. మెత్తగా ఆడితేనే కేక్ అనేది స్మూత్గా బాగా వస్తుంది, స్పాంజీ కింద. ఇలా అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇది సరిపోదేమో కలపడం. ఇలాగ మెత్తగా అయితే వేసుకున్నాను కదండి. ఇప్పుడు దీంట్లో చూపిస్తాను. ఇలా అయితే మెత్తగా మిక్సీ ఆడేసాం కదండి. దీంట్లో గుడ్డు అయితే వేసుకుంటున్నాను, ఎగ్ వేసుకుంటున్నానండి. కొద్దిగా అయితే బేకింగ్ సోడా వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోకూడదండి. ఒక స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను. అలాగే ఆయిల్ కూడా వేసుకోవాలి కొద్దిగాని. ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి మొత్తం కూడా. మిక్స్ చేసుకున్నాక కాసి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి, వేడి వేడిగా వేసుకోకూడదు. అలాగే పచ్చి కూడా వేసుకోకూడదు. కొద్దిగా కాచి చల్లార్చి పెట్టుకోవాలండి. అవి అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను నేను. ఆ గ్లాస్తో అయితే వేస్తాను. మొత్తం ఉండలు కాకుండా నైస్గా కలిసిపోవాలండి మొత్తం కూడా.
మొత్తం కూడా కలిపేసుకున్నాక చూపిస్తాను అండి. ఇప్పుడైతే బౌల్ తీసుకున్నాను, దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుందామండి. మొత్తం అంతా కలిసిలాగా ఇలాగైతే ఒకసారి అయితే చేతితో మొత్తం ఇలా వేసుకుంటే మొత్తం కూడా చుట్టూరు అంటుకుంటుంది. ఇప్పుడు కలుపుకున్నదంతా కూడా దీంట్లో వేసుకుందామండి. దగ్గరకు ఇలా వేసేస్తున్నాను మొత్తం అంతా కూడా. చాలా బాగుంటుందండి బాలామృతం కేకు. అలాగే బిస్కెట్లు కూడా చాలా బాగుంటాయి. మొత్తం కూడా వేసుకుందాము. మొత్తం కూడా కేక్ బ్యాటర్ అంతా కూడా దీంట్లో వేసుకున్నామండి. ఒకసారి ఇలాగా అనాలి, ఏమన్నా లోనికి కుదులుకుంటే వెళ్తుంది, సమానం అవుతుంది కేక్ అంతానే. ఒకసారి ఇలా అంటేనే. ఇప్పుడైతే మనం కుక్కర్లో అయితే పెట్టేసుకుందాం, చూపిస్తాను చూడండి. కుక్కర్లో అయితే పెట్టుకుంటున్నానండి, బెల్ట్ విజిల్ లేకుండా. ఒక కూరగిన్నె అయితే పెట్టుకుని దాని మీద అయితే పెడుతున్నాను. ఒక మూత అయితే పెడతానండి. మూత పెట్టుకుని ఇలా పెట్టేసుకున్నాను. సిమ్లోనే పెట్టుకోవాలి, సిమ్లోనే పెట్టుకోవాలండి. మళ్ళీ ఒక 45 నిమిషాల దాకా ఉడకాలి. తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఒక 45 నిమిషాల తర్వాత అయితే చూస్తున్నానండి. కేక్ అనేది చాలా బాగా ఉడికిపోయింది చూడండి. పైకి అయితే ఉబ్బింది. నిజంగా చాలా బాగుందండి, చాలా బాగా ఉడికిపోయింది. ఇంకా సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకుంటే కిందంతా మాడిపోతుంది. సిమ్లో పెట్టుకునే ఉడిపించుకోవాలండి. ఇప్పుడైతే తీసేస్తున్నాను బౌల్లోకి అయితే, ఇంకో ప్లేట్లోకి అయితే తీసేస్తున్నానండి. నిజంగా చాలా బాగుంది. నిజంగా బయటగా అమ్ముతారు చూడండి, అలాగే ఉంది కేకు. టేస్ట్ కూడా అదిరిపోయిందండి. ఇంకండి చూడండి, భలే ఉంది, చాలా బాగా వచ్చిందండి. మేము ఒకసారి చేసుకుంటాం అప్పుడప్పుడు. నిజంగా ఇలా బాగా వస్తుంది. ఇంకో ముందర కూడా ఎంత బాగుందో చూడండి. స్పాంజీ కింద చాలా భలే ఉందండి. మనం బయట ఎలా తింటామో కేక్ ముక్కలో సేమ్ అదే టేస్ట్ అనిపించింది. కేక్ని అయితే కట్ చేసేస్తున్నాను. మా అమ్మాయికి అయితే ఇచ్చానండి. కొంచెం వేడిగా ఉంది కదా, ఇంకా తినలేకపోయింది. చాలా స్మూత్గా స్పాంజీ లాగా భలే అనిపించింది. ఇంకా బాలామృతం పిండి అలా మామూలుగా తింటే అసలు టేస్ట్ ఇది వేరే టేస్ట్ వచ్చేస్తుందండి కేకు. ఈ వీడియో కనుక మీరు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి వీడియో. లైక్ చేసి మానేస్తున్నారు, లైక్ కొట్టిన ఫుల్గా చూడండి. మొత్తం వీడియో కూడా ఫుల్గా చూస్తే మీకు తెలుస్తుంది కదా నేను ఎలా చేశానో, ఎలా ఉందో అనేది. కొంచెం చూసి వదిలేసి మానేస్తున్నారు, ఫుల్గా చూడండి. లైక్ కొట్టమంటున్నాను కదా అని లైక్ కొట్టేసి వెళ్ళిపోతున్నారంటే వీడియో ఫుల్గా ఎవరో చూడలేదు. ఇంకా కేక్ అయితే తినేసామండి. ఇంకా బట్టలు అయితే చీమలన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఇంకా మడతెడదామని వచ్చేసాము. ఇంకా మా అమ్మాయి కూడా వచ్చేసింది. చీమలన్నీ వెళ్ళిపోయినాయండి. ఇంకా అలా కొంచెంసేపు ఉంచేసాం కదా, చాలా టైం అయిపోయింది, ఉంచేసాను. ఇంకా అన్నీ కూడా ఆరిపోయినాయండి. కొన్ని అయితే ఆరలేదు, ఇంకా దండం మీద అయితే వేసేయాలి. కొన్ని అయితే వదిలేసాను. ఇంకా బొంత ఇంకా వర్షాకాలం అంటేనండి, ఇంకా బట్టలు అయితే ఎంత ఎండేసినా కూడా అస్సలు ఆరవు. ఇంకా దండాల మీద ఎండేసుకోవడమే. ఇంకా బట్టలన్నీ కూడా ఇలా మడతెట్టేసానండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కేక్ ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి. మీరు కామెంట్ కూడా పెడితే నాకు బాగుంటుంది. కొంతమంది చూసేసి వెళ్ళిపోతున్నారు, కొంతమంది లైక్ చేసి వీడియో చూడకుండా వెళ్తున్నారు. వీడియో కూడా ఫుల్గా చూడండి. కొంతమంది అయితే కామెంట్స్ కూడా పెట్టట్లేదు. మీ కామెంట్ కోసం నేనైతే ఎదురు చూస్తున్నాను. ఎలా ఉందో వీడియో నచ్చిందో లేదో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకెలాంటి వీడియోస్ చేయాలన్నా కూడా కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత అయితే ఇంకా మా నాన్నగారు అయితే ఇంకా పకోడీలు అయితే పట్టుకొచ్చారండి. బాగున్నాయి, ఉల్లిపాయల పకోడీ చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇంకా తినాలి.
ఇంకా తర్వాత అయితే మా మావయ్య అయితే ఇంక చేపలు అయితే పట్టుకొచ్చారండి. కాల్లో పట్టినాయి మాట. ఇవి అయితే అమ్మ చేస్తుంది ఇప్పుడు. దొందులు అలాగే పచ్చిరేళ్ళు కూడా పట్టుకొచ్చారు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా ప్లీజ్. పచ్చిరేలు ఇవన్నీ కూడా పట్టుకొచ్చారు. ఇంకా అయితే కూర వండుతుంది అమ్మ, చేపల కూర అయితేని. పీతలు అవన్నీ కూడా పట్టుకొచ్చారు. ఇంక సందమాడిపోయి ఉందండి. సాయంత్రం అయిపోయింది, టైం వచ్చేసి 6 అవుతుంది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.